ఎంఈసీ గ్రూప్ తీసుకున్న వాళ్ళకి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి చూసినట్లయితే ఎంఈసీ అనేది ఒక రేర్ కాంబినేషన్, వండర్ఫుల్ గ్రూప్ అనేది. సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి నా ప్రిఫరెన్స్, నా సలహా ఇది ఎంఈసీ. సైన్స్ గ్రూప్స్కు సంబంధించింది కాదు. బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ కంటే ముఖ్యంగా జాబ్స్, ఎటువంటి జాబ్స్ అవకాశం ఉంటుంది అంటే పర్టికులర్గా బ్యాంకింగ్ జాబ్స్కి చాలా యూస్ఫుల్. కామర్స్కి మ్యాథమెటిక్స్ తోడైతే అద్భుతాలు సృష్టిస్తారు. ఈ ఎంఈసీ చేసిన వాళ్ళైతే లైఫ్ ప్రోగ్రెస్ అనేది ఎప్పుడు ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అనేది కంపల్సరీగా ఉండాలి. తెలుగు మీడియంలో జాయిన్ అవ్వకండి. కోర్స్ చూసుకోండి, కాలేజీని చూసుకోండి, మంచి కాలేజీని ఆప్షన్ తెలుసుకోండి. ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్లో ఎంఈసీ గ్రూప్ తీసుకున్న వాళ్ళకి తరువాత ఫర్దర్ స్టడీస్ ఏముంటాయి, ఎంఈసీ గ్రూప్ తీసుకున్న వాళ్ళకి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఈ ఎంఈసీ గ్రూప్ని ఎటువంటి స్టూడెంట్స్ తీసుకోవాలి, ఎవరికి ఇది సరిగ్గా సరిపోతుంది అనేది మనం క్లియర్గా తెలుసుకోబోతా ఉన్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే మరి తప్పనిసరిగా లైక్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేస్తారని ఆశిస్తా ఉన్నా. సో చూద్దాం. ఇప్పుడు ఎంఈసీ అంటే ఎం అంటే మ్యాథమెటిక్స్, ఈ ఎకనామిక్స్, సి కామర్స్. సో ఇది ఇంటర్మీడియట్లో మీకు ఉన్నటువంటి కాంబినేషన్. ఈ ఎంఈసీ అనేది ఇంటర్మీడియట్లో 2 years చేసేటువంటి కోర్సు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్తో పాటుగా కంపల్సరీ సబ్జెక్ట్ అనేది ఇంగ్లీష్ ఉంటుంది. ఇంకొక ఆప్షనల్ సబ్జెక్ట్ తెలుగు లేదా సాంస్క్రిట్, హిందీ, ఈ మూడిట్లో ఒకటి తీసుకోవచ్చు. టోటల్గా 5 subjects ఉంటాయి. 500 marks ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్లో కూడా మళ్ళీ 500 marks సేమ్ సబ్జెక్ట్స్ కంటిన్యూ అవుతాయి. అయితే మ్యాథమెటిక్స్ మాత్రం పేపర్ 1, పేపర్ 2గా 2 భాగాలుగా ఉంటుంది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో కూడా. ఓకేనా? సో ఫస్ట్ ఎంఈసీ గ్రూప్ని ఎవరు తీసుకోవాలో చెప్తా, ఎందుకంటే మీకు ఆ క్లారిటీ అవసరం. ఫస్ట్ మ్యాథమెటిక్స్లో ఇంట్రెస్ట్ ఉండి ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా బయాలజీలో అంతగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఎంఈసీ గ్రూప్ బాగా సెట్ అవుతుంది. ఒకటి, ఎంఈసీ అంటే మ్యాథ్స్ కంపల్సరీగా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కూడా. దాంతో పాటుగా కామర్స్ అనేది కూడా ఉంటుంది. కామర్స్ అంటే మనం వాణిజ్య శాస్త్రం అని తెలుగులో పిలుస్తూ ఉంటాం. ఈ కామర్స్ వాణిజ్య శాస్త్రం అయినప్పటికీ ఇది మొత్తం కూడా ట్రేడ్, బిజినెస్కి సంబంధించి ఉంటుంది. మ్యాక్సిమం అకౌంట్స్ అనేది ఈ సబ్జెక్ట్లో ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా మ్యాథమెటిక్స్ అనేది మీకు తెలియకుండానే మీకు మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. ఇక ఎకనామిక్స్ అనేది కూడా అర్థశాస్త్రం, ఇది కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించినటువంటి సబ్జెక్టు. ఓవరాల్గా చూసినట్లయితే ఎంఈసీ అనేది ఒక రేర్ కాంబినేషన్, వండర్ఫుల్ గ్రూప్ అనేది అయితే నేను చెప్తా ఉంటా. కానీ ఈ గ్రూప్ గురించి చాలామందికి తెలియక కేవలం ఎంపీసీ, బైపీసీల ద్వారానే వెళ్తూ ఉన్నారు. మరి ఎంఈసీ ద్వారా వచ్చినటువంటి వండర్ఫుల్ ఆపర్చునిటీస్ అయితే వాళ్ళు మిస్ అవుతూ ఉన్నారు. ఫస్ట్ ఎంఈసీని ఎవరు చూజ్ చేసుకోవాలన్న దాంట్లో ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మనం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాంబినేషన్ ఎంపీసీని వదిలేసి ఇటు వచ్చేటప్పుడు మీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ ఎంఈసీకి వచ్చేవాళ్ళు సిఏ చేద్దాం అనుకునే వాళ్ళు మ్యాక్సిమం ఎంఈసీలోకి వస్తారు. ఎందుకంటే అసలు సిఏ చేయడానికి ఏ ఇంటర్మీడియట్ కోర్స్ చేసినా ఎలిజిబుల్. ఇంటర్మీడియట్లో 2 years కంప్లీట్గా పూర్తి చేసి పాస్ అయినట్లయితే మీరు సిఏకి వెళ్ళడానికి ఏ గ్రూప్ తోటి పని లేదు. కానీ మీకు చెప్పొచ్చే విషయం ఏంటంటే, సిఏ చేసే వాళ్ళకి జనరల్గా చార్టెడ్ అకౌంటెన్సీ అనే దానికి బేసిక్ ఇంపార్టెంట్ ఫౌండేషన్ పడేటువంటి కోర్సు మాత్రం ఈ ఎంఈసీ. ఈ సబ్జెక్ట్స్లో బాగా చేసే వాళ్ళకి మరి ఈ సిఏ బాగా సూట్ అవుతుంది. సిఏ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి నా ప్రిఫరెన్స్, నా సలహా ఎంఈసీ తీసుకోండి. ఎందుకంటే మీకు కొన్ని కాలేజెస్లో ఇంటర్మీడియట్ నుంచే ఆ సిఏకి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో మొత్తంగా మీరు ఆ సిఏ అంటే 8.5 years చేసే కోర్స్ అది. సో దానికి ఫౌండేషన్ కోర్సు లాగా అయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది. అది ఫస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకోండి. ఓకేనా? ఇది అయితే ఈ ఎంఈసీ పూర్తి చేసిన వాళ్ళు ఆఫ్టర్ ఎంఈసీ ఎటువంటి కోర్సెస్ చేయవలసి వస్తుంది డిగ్రీలో, లేదా ఇంకా తర్వాత ఏ స్టడీస్ చేయవలసి ఉంటుందంటే, చూడండి, ఎంఈసీ అనేది మీకు ముందే చెప్తున్నట్టుగా ఇది సైన్స్ గ్రూప్స్కు సంబంధించింది కాదు. అంటే మ్యాథ్స్ ఉన్నప్పటికీ ఈ గ్రూప్ని మనం ఆర్ట్స్ కోర్సుగానే పిలుస్తాం. అంతేగాని మరి సైన్స్ గ్రూప్స్, మ్యాథ్స్ ఉంది కాబట్టి సైన్స్ గ్రూప్గా దీన్ని ట్రీట్ చేయొచ్చు అంటే ట్రీట్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి మీరు ఎంసెట్లు రాయటానికి లేకపోతే జేఈఈలు రాయటానికి ఈ ఎంఈసీ గ్రూప్ చేసిన వాళ్ళకి అవకాశం లేనే లేదు. ఇది కంప్లీట్గా ఆర్ట్స్ కోర్సు కాబట్టి మీరు ఇంజనీరింగ్ సైడ్ ఇక వెళ్ళలేరు. ఇదైతే మీరు క్లారిటీ ఉండాల్సిందే మీకు. ఎందుకంటే ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది లేదు కాబట్టి మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళటానికి అవకాశం లేనే లేదు. అదేవిధంగా నీట్ రాయటానికి కూడా అవకాశం ఉండదు. మీరు కేవలం ఈ గ్రూప్ తీసుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు మెయిన్గా ప్రొఫెషనల్ కోర్సెస్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, పర్టికులర్గా ఎవరు సిఏ చేద్దాం అనుకునే వాళ్ళు, చార్టెడ్ అకౌంటెన్సీ, అదేవిధంగా సిఎస్ కంపెనీ సెక్రటరీస్గా, అదేవిధంగా సిఎంఏ, ఇటువంటి కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటారో ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళు
ఈ ఎంఈసి తీసుకోవచ్చు. ఒకటి ప్రొఫెషనల్ కోర్సెస్ ఆప్షన్ తీసుకోవడానికి ఈ ఎంఈసి గ్రూప్ అనేది వండర్ఫుల్ ఆప్షన్ అవుతుంది ఒకటి. ఒకవేళ ఇది కాకుండా ఇంకా ఏ కోర్సెస్కి రావచ్చు అంటే మీరు 3 years డిగ్రీ కోర్సెస్ సైడ్ కూడా రావచ్చు. మేజర్గా ఏంది అంటే దీంట్లో మనకు ఆల్రెడీ మ్యాథమెటిక్స్ ఉంది కాబట్టి డిగ్రీలో 3 years డిగ్రీ చేసేటప్పుడు మనం జనరల్గా ఎంఈసి కాంబినేషన్ తోటి వచ్చేవాళ్ళు డిగ్రీలోకి వస్తే బీకామ్ తీసుకుంటూ ఉంటారు, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్. ఎందుకంటే కామర్స్ ఫౌండేషన్ దీంట్లో ఉంటుంది, అదేవిధంగా మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది కాబట్టి బీకామ్ కూడా చాలా మంచి కోర్సుగా ఉంటుంది. తర్వాత ఎంఈసి కోర్స్ అనేది ఇంకోటి బీబీఏ, డిగ్రీలో బీబీఏ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఆ కోర్సుకు వెళ్ళటానికి, అదేవిధంగా బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ దీనికి వెళ్ళటానికి, అదేవిధంగా లా చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా డిగ్రీలో ఈ స్టేజ్కి రావచ్చు. దీంతో పాటుగా బీఎస్సీలో కూడా మీరు కొన్ని కోర్సెస్ మ్యాథ్స్ రిలేటెడ్ కోర్సెస్ అయితే తీసుకోవచ్చు. సో ఒక సైడ్ ప్రొఫెషనల్ కోర్సెస్కి వెళ్ళడానికి ఇంతకుముందు చెప్పినట్టు సిఏ, సిఎంఏ, సిఎస్ అటు వెళ్ళొచ్చు డిగ్రీలో. అంటే మీకు బీటెక్ అనేది ఉండదు కాబట్టి, లేదా ఈ డిగ్రీ కోర్సెస్ అయినటువంటి బీఏలోకి రావచ్చు, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ మొదలైనటువంటి కోర్సెస్ కూడా మీరు చేసుకోవడానికైతే అవకాశం ఉంది. ఇది అయిపోయింది అనుకుందాం. సో డిగ్రీ అయిపోయింది ఈ విధంగా. లేదా అక్కడ సీఏ సైడ్ వెళ్ళిన వాళ్ళు మీరు ఆ సీఏ పూర్తి చేసుకుంటారు, ఇక మీరు ఆ విధంగా చార్టెడ్ అకౌంటెంట్గా మారిపోతారు, అది వేరే విషయం. లేదా కంపెనీ సెక్రటరీస్గా అటు వెళ్తారు. అది చాలా వండర్ఫుల్ కోర్సెస్ అవి, అటు వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి. ఇది డిగ్రీ ఈ విధంగా అయిపోయిన తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏం వెళ్ళొచ్చు, మీరు ఆల్రెడీ ఇది చేశారు, బీఏ చేసిన వాళ్ళకు ఎంఏ చేయొచ్చు, ఎంఏ ఎకనామిక్స్ ఇట్లాంటి సైడ్ వెళ్ళొచ్చు, లేదా ఎంకామ్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్లో కామర్స్ చేయొచ్చు, లేదా మీరు ఆల్రెడీ ఇంకొక 2 కోర్సెస్ కూడా డిగ్రీలో చేసే అవకాశం ఉందన్నాను. బీబీఏ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి దీనికి ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్కి వెళ్ళొచ్చు, అదేవిధంగా ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో ఇటువంటి కోర్సెస్ అయితే మీకు వైడ్గా ఉంటాయి, చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీస్ అయితే ఇది ఇస్తూ ఉంటుంది. ఇది మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఈ రకమైనటువంటి కోర్సెస్ మీరు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక తరువాత వీటన్నిటికంటే ముఖ్యంగా జాబ్స్, ఎటువంటి జాబ్స్ అవకాశం ఉంటుంది అంటే మేజర్గా ఈ ఫీల్డ్లోకి వెళ్ళిన వాళ్ళు అన్ని రకాలైనటువంటి గవర్నమెంట్ జాబ్స్కి అర్హత కలిగిన వాళ్ళే రాయొచ్చు. అన్ని రకాలైనటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయడానికి, లేకపోతే ఐఏఎస్, ఐపీఎస్ మీరు చెప్తా ఉన్నారు కదా, అటువంటి వాటికి కూడా గ్రూప్ 1కి కూడా మీరు వెళ్ళొచ్చు, లేదా సివిల్ సైడ్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్కి మీరు ఎలిజిబులే, ఇదొకటి. దాంతోపాటుగా ముఖ్యంగా పర్టికులర్గా బ్యాంకింగ్ జాబ్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. గవర్నమెంట్ వేసినటువంటి ప్రైవేట్ బ్యాంక్స్కి అయినా సరే మీకు, ఎందుకంటే మ్యాథమెటిక్స్, కామర్స్ ఉంటుంది కాబట్టి మేజర్గా బ్యాంక్స్లో ఈ 2 సబ్జెక్ట్స్ ఎవరైతే ఉంటారో బ్యాంకింగ్లో వచ్చే వాళ్ళకి, బ్యాంకింగ్ సైడ్ వచ్చే వాళ్ళకి ఇది బాగా ఉంటుంది. అదేవిధంగా రైల్వేస్ చేసే వాళ్ళకి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి కూడా చాలా రకాలైనటువంటి ఆపర్చునిటీస్ అయితే ఇది ఉంటుంది. ఈ విధంగా మీరు ఇవి చేసుకోవచ్చు. మీరు ప్రధానంగా నేను ఏం చెప్తా ఉన్నానంటే మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ కాంబినేషన్ ఇష్టం ఉన్న వాళ్ళు రావాల్సి వస్తుంది. సిఏ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అదేవిధంగా మీరు మిగతా జనరల్ డిగ్రీస్లోకి వచ్చి కామర్స్ సైడ్ వెళ్దామన్నా కానీ ఇది వండర్ఫుల్ కాంబినేషన్గానే ఉంటుంది. ఎందుకంటే కామర్స్కి మ్యాథమెటిక్స్ తోడైతే అద్భుతాలు సృష్టిస్తారు స్టూడెంట్స్. కామర్స్కి మ్యాథమెటిక్స్ తోడవటం ఈ ఎంఈసీలో మాత్రమే జరుగుతుంది, వేరే గ్రూప్స్లో ఎక్కడ ఇటువంటి ఆపర్చునిటీ అనేది మీకు లభించదు. కాబట్టి నేనైతే తప్పనిసరిగా చెప్తా ఉన్నాను, ఎంఈసీ సైడ్ రావాలనుకున్న వాళ్ళు ప్రశాంతంగా రండి. ఇప్పుడు మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీని వదిలించుకొని మ్యాథమెటిక్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉండి ఈ బిజినెస్ సైడ్ వెళ్దాం అనుకునే వాళ్ళు, సీఏ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఇది రేర్ గ్రూప్గా చెప్తా ఉన్నాను. మీ భవిష్యత్తు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు తప్పనిసరిగా ఈ ఎంఈసీ చేసిన వాళ్ళైతే లైఫ్ ప్రోగ్రెస్ అనేది ఎప్పుడు ఉన్నతంగానే ఉంటుంది, నష్టం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. పర్టికులర్గా ఏంటంటే ఈ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అనేది కంపల్సరీగా ఉండాలి. తెలుగు మీడియంలో జాయిన్ అవ్వకండి, ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియంలోనే జాయిన్ అవ్వాలి. మళ్ళీ ఎప్పుడూ చెప్తానే ఉంటాను నేను, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటేనే మ్యాథమెటిక్స్, కామర్స్ అనేది మీకు బాగా నాలెడ్జ్ అనేది వస్తుంది. భవిష్యత్ అవసరాలు కూడా మీరు మ్యాక్సిమం గవర్నమెంట్ జాబ్ చేసినా, ప్రైవేట్ జాబ్ చేసినా, దేనికైనా ఈ ఇంగ్లీష్ మీడియం ఫౌండేషన్ తోటి వెళ్ళే వాళ్ళకే బాగుంటుంది. ఇదైతే కంపల్సరీగా చూసుకోండి. అతి ముఖ్యమైనటువంటి మరొక సలహా ఏంటి అంటే మీరు తప్పనిసరిగా కూడా మంచి ఫ్యాకల్టీ ఉన్న కాలేజీని చూసుకోండి. మీరు ఎంఈసీ గ్రూప్ని తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సబ్జెక్ట్స్ సరిగ్గా చెప్పేవాళ్ళు లేకపోతే నష్టపోతారు. ఎక్కడ ఏ గ్రూప్లో చేరినా మీకైతే ముందు చెప్పే మాట ఏంటంటే కోర్స్ చూసుకోండి, కాలేజీని చూసుకోండి, మంచి కాలేజీని ఆప్షన్గా ఇచ్చుకోండి, ఫ్యాకల్టీని ఎంక్వైరీ చేసుకోండి.
నేను చెప్పటం కాదు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజెస్లో ఫ్యాకల్టీ ఎక్కడ బాగుంది, మరి కాలేజ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి చూసుకొని వెళ్ళండి. జాయిన్ అవ్వగానే అక్కడ చెప్పేవాళ్ళు లేనప్పుడు మంచి ఫ్యాకల్టీ లేకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు మంచి భవిష్యత్తు మీకు ఎంఈసీ ద్వారా లభించాలని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్.